వెల్కమ్ టు హైరాక్ ఎస్టేట్స్. అమీన్పూర్ చక్రపురి కాలనీలో 267 స్క్వేర్ యార్డ్ నార్త్ వెస్ట్ కార్నర్ అనేటువంటి సెమీ కమర్షియల్ ప్లాట్ సేల్కు ఉంది. ఈ సెమీ కమర్షియల్ ప్లాట్ కి సంబంధించిన డీటెయిల్స్ వచ్చేసి ఇప్పుడు మనం ఉన్న లొకేషన్ వచ్చేసి అమీన్పూర్ ఏరియాలో ఉన్నాం అనమాట. అమీన్పూర్ చక్రపురి కాలనీలో 267 స్క్వేర్ యార్డ్స్ నార్త్ వెస్ట్ కార్నర్ స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ సేల్కు ఉంది. ఇది వచ్చేసి 40 ఫీట్ రోడ్ ఫేసింగ్ లో ఈ రోడ్ ఉంటుంది. 40 ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది. ఇటు వచ్చేసి 33 ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది. ఇదేమో వెస్ట్ ఫేస్ 40 ఫీట్ ఉంటుంది. నార్త్ ఫేస్ 33 ఫీట్ రోడ్ ఉంటుంది అనమాట. ఇది కంప్లీట్ నార్త్ వెస్ట్ కార్నర్ 267 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ సేల్ గా ఉంది. ఈ ప్లాట్ లోపల మనము ఫ్రంట్ లో వచ్చేసి మనకు 3 సెటర్స్ వేసుకోవచ్చు. అలాగే వెనకతల మనం 4 కార్ పార్కింగ్స్ తీసుకోవచ్చు. ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసి 3 BHK కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. అదే విధంగా లేదంటే ఆప్షనల్ గా 1 BHK ప్లస్ 2 BHK కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. అదే విధంగా సెకండ్ ఫ్లోర్ లో 3 BHK కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. అలాగే 1 BHK లేదా 2 BHK కూడా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. అదే విధంగా థర్డ్ ఫ్లోర్ లో కూడా 1 BHK ప్లస్ 2 BHK కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. లేదంటే 3 BHK కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. ఫోర్త్ ఫ్లోర్ లో కూడా 1 BHK ప్లస్ 2 BHK కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. 3 BHK కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. అలాగా మనకు కింద 3 షట్టర్లు వస్తాయి. వెనక కార్ పార్కింగ్స్ వస్తాయి 4. కంప్లీట్ 4 ఫ్లోర్స్ బిల్డింగ్ వస్తుంది అనమాట. ఈ విధంగా 267 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ ని కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. అదే విధంగా ఇంకొక ఆప్షన్ కూడా ఇందులో ఏంటంటే, ఇందులో 133 స్క్వేర్ యార్డ్స్ 2 ప్లాట్లు కూడా డివైడ్ చేసి సేల్కున్నాయి. ఇందులో 130 స్క్వేర్ యార్డ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్ వచ్చే విధంగా నార్త్ వెస్ట్ కార్నర్ 133 స్క్వేర్ యార్డ్స్ ఒక సేల్కు ఉంటుంది. అందులో 130 స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి ఇటు వెస్ట్ ఫేసింగ్ లో ఉన్నటువంటి ఈ ఏరియాలో మనకు 3 సెటర్స్ వస్తాయి. అలాగే మనకు వెనకతల నార్త్ ఫేసింగ్ ఉన్నటువంటి ఈ రోడ్ లో వచ్చేసి 3 కార్ పార్క్స్ వస్తాయి. ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసి మీకు 2 BHK ఉంటుంది. సెకండ్ ఫ్లోర్ లో 2 BHK ఉంటుంది. థర్డ్ ఫ్లోర్ లో 1 BHK ఉంటుంది. ఇలా ఓన్లీ 133 స్క్వేర్ యార్డ్స్ దానికే అయితే మీకు సెటర్స్ కి వచ్చేసి ఇప్పుడున్న మార్కెట్ సినారియో ప్రకారం 36,000 రూపీస్ సెటర్స్ కి 3 సెటర్స్ కి రెంట్ వస్తుంది. అలాగే ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ 3 కలిపి 45,000 రెంట్ వస్తుంది. ఈ విధంగా మొత్తం ఆల్మోస్ట్ 75,000 to 80,000 రూపీస్ 133 స్క్వేర్ యార్డ్స్ కి నార్త్ వెస్ట్ కి రెంట్ వస్తుంది. అదే విధంగా పక్కన ఉన్నటువంటి నార్త్ ఫేసింగ్ లో కూడా ఉన్నటువంటి ఇంకో 133 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది. ఇదే ప్లాన్ ప్రకారం అదే ఆ 133 స్క్వేర్ యార్డ్స్ లో కూడా మనం కన్స్ట్రక్ట్ చేసుకుంటే సేమ్ గా కింద కార్ పార్కింగ్ వస్తుంది, ప్లస్ సింగిల్ బెడ్రూమ్ వస్తుంది. ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసి మీకు డబుల్ బెడ్రూమ్ వస్తుంది. సెకండ్ ఫ్లోర్ లో డబుల్ బెడ్రూమ్ వస్తుంది. థర్డ్ ఫ్లోర్ లో సింగిల్ బెడ్రూమ్ వస్తుంది. ఆ విధంగా ఆ 133 స్క్వేర్ యార్డ్స్ నార్త్ ప్లాట్ కి అయినప్పటికీ కూడా మీకు ఆల్మోస్ట్ 75,000 to 80,000 రూపీస్ రెంట్ వస్తుంది. ఈ 267 అయినా తీసుకోవచ్చు. లేదంటే 133 ప్లస్ 133 స్క్వేర్ యార్డ్స్ కూడా తీసుకోవచ్చు. ఈ 267 నార్త్ వెస్ట్ సెమీ కమర్షియల్ ప్లాట్ సంబంధించిన లొకేషన్ హైలైట్స్ వచ్చేసి ఈ ప్లాట్ కి జస్ట్ 6 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే మియాపూర్ మెట్రో స్టేషన్ ఉంటుంది. అలాగే మియాపూర్ సిగ్నల్ కి 5 కిలోమీటర్ డిస్టెన్స్ లోపల మియాపూర్ సిగ్నల్ ఉంటుంది. అలాగే ఇక్కడ మియాపూర్ టు బాచ్పల్ రోడ్ లో ఉన్నటువంటి వోల్వో సెంటర్ కి 3.5 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉంటుంది. ఇటు సైడ్ BHL చౌరస్తాకి ఒక 5.5 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఈ ప్లాట్స్ థియేటర్ లైన్ వస్తున్నటువంటి 100 ఫీట్ రోడ్ కి ఒక 2 కిలోమీటర్ డిస్టెన్స్ లోపల ఈ ప్లాట్ ఉండడం జరుగుతుంది. ఇలాంటి అన్ని లొకేషన్ హైలైట్స్ కి మధ్యన చుట్టూరు హౌసింగ్ అపార్ట్మెంట్స్ మధ్యన ఈ ప్లాట్ ఉండడం జరుగుతుంది. ఎండ్ యూజర్ డీల్ గా ఈ ప్లాట్ తీసుకోవాలనుకున్న వాళ్ళు డిస్ప్లే ఉన్న నెంబర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ.